వికెట్ సంజు శాంసన్ మరొకసారి పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్య ఫామ్ లోకి వచ్చినట్టు వచ్చి శతకాల మీద శతకాలు బాది మళ్ళీ అదే గాడిలో పడి ఫెయిల్ అవుతున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో టీ20లో ఓపెనర్ గా అవకాశం అందుకున్న సంజు శాంసన్ అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో తొలి శతకం సాధించిన సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా 2 సెంచరీలు బాది ఓపెనర్ గా తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో సొంత గడ్డపైన జరిగిన 5 టీ20ల సిరీస్ లోనూ సంజు చెలరేగుతాడని అంతా అనుకున్నారు. కానీ తొలి టీ20లో 26 పరుగులు చేసిన సంజు శాంసన్ తర్వాత మ్యాచ్ల్లో కంప్లీట్ గా చేతులు ఎత్తేశాడు. వరుసగా 5-3 సింగిల్ డిజిట్లుగా పరిమితమయ్యాడు. ఈ 3 మ్యాచ్ల్లో కలిపి ఒక బౌలర్ చేతిలో ఒకే తరహాలో ఒకే షాట్ ఆడి వెనుదిరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దూకుడైన ఆటతో బౌలర్లపై మెరుపు దాడి చేసే సంజు శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బౌలర్స్ తో బోల్తా కొట్టిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ తొలి 3 టీ20లో షార్ట్ పిచ్ బాల్స్ తోనే సంజు శాంసన్ ని అవుట్ చేశాడు. ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ షార్ట్ పిచ్ బాల్స్ ను వేగంగా వేస్తుండటంతో సంజు శాంసన్ అంచనా వేయటంలో విఫలమవుతున్నాడు. అటు డిఫెన్స్ చేయలేకపోతున్నాడు, అలానే దీన్ని షార్ట్ గా కన్వర్ట్ కూడా చేయలేకపోతున్నాడు. దీనివల్ల భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ కు సంజు శాంసన్ బలహీనతగా మారిపోయింది. ఈ సమస్యను అతను అధిగమించకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే షార్ట్ పిచ్ బాల్స్ కాకుండా పేస్ బౌలర్లను కూడా సంజు శాంసన్ సమర్థవంతంగా ఆడటం లేదు. వేగంగా బౌలింగ్ చేస్తున్న మార్క్ వుడ్, ఆర్చర్ తో పాటు ఇతర ఇంగ్లీష్ బౌలర్ల బౌలింగ్ లో కూడా తలబడుతూనే కనబడుతున్నాడు. ఈ వైఫల్యం నుంచి బయటపడేందుకు సంజు శాంసన్ సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెట్స్ లో ప్లాస్టిక్ బంతులను కూడా ఎదుర్కొంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను గనక అధిగమించకపోతే అతని కెరియర్ ఫినిష్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పూణే వేదికగా శుక్రవారం జరిగే 4వ టీ20కి అతని ఆట అనేది కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో రాణిస్తేనే అతనిపై ఒత్తిడి తగ్గనుంది, లేదంటే మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అయితే లేకుండా పోలేదు. ఈ షార్ట్ పిచ్ బాల్స్ బలహీనతను అధిగమించకపోతే ఐపీఎల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లు ఇదే అస్త్రాన్ని ఉపయోగిస్తారు అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. గతంలో శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే సమస్యతో బాధపడి భారత్ జట్టుకు దూరం అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సంజు శాంసన్ ఈ షార్ట్ పిచ్ బాల్స్ ని ఎలా తీసుకోవాలి, ఎలా ఆడాలనే దానిపై అంబటి రాయుడు అయితే ఒక క్లూ వదిలాడు. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను జాగ్రత్తగా ఆడాలని సంజు శాంసన్ సూచించాడు. అతను వదిలేసి ఇతర బ్యాటర్లను ఎదురు దాడికి దిగాలని చెప్పాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా క్రీజ్ లో సెట్ అవడానికి కొంచెం టైం తీసుకోవాలని చెప్పాడు. సూర్యకి ఇంగ్లాండ్ బౌలర్లు తెలివిగా స్లోయర్ బాల్స్ ని వేస్తున్నారని చెప్పాడు. సంజు శాంసన్ షార్ట్ పిచ్ బాల్స్ కి అవుట్ అవడం బలహీనత కాదు, అది సాంకేతిక లోపం మాత్రమే. ఇలా సంజు శాంసన్ అవుట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక స్పెల్ తన వికెట్ కాపాడుకొని, అంటే పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తాడు. మినిమం ఒక 3 ఓవర్ల దాకా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ 3 ఓవర్లు ఆ స్పెల్ ఆ పవర్ ప్లే తన వికెట్ కాపాడుకొని ఇతర బౌలర్లపై టార్గెట్ చేసి కొట్టాలని చెప్తున్నాడు. కేవలం జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను మాత్రమే ఆచితూచి ఆడి మిగతా బౌలర్లపై షాట్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక సూర్యకి ఇంగ్లాండ్ బౌలర్ తెలివిగా బౌలింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం పేస్ ఇవ్వటం లేదు. ఆ వికెట్ పై పేస్ బౌన్స్ కూడా లేదు. సూర్యకి వ్యతిరేకంగా ప్రతి బౌలర్ ప్రణాళికతో బౌలింగ్ చేస్తున్నారు. స్లోయర్ బాల్స్ వేస్తున్నారు. ఎందుకంటే అతను పేస్ కు వ్యతిరేకంగా అద్భుతమైన షాట్స్ అయితే ఆడతాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కాస్త సమయం తీసుకొని ఆడాలి. క్రీజ్ లో కాస్త సమయం కేటాయించడంపై సూర్య ఫోకస్ పెట్టాలి. అలా చేస్తే షాట్స్ అన్ని చాలా సునాయాసంగా ఆడవచ్చు. అలాగే సంజు శాంసన్ ఆలోచన విధానంలో సమస్య ఉందని నేను అనుకోవటం లేదు. ఇది సాంకేతిక లోపం మాత్రమే. ఎందుకంటే అతను జరిగి షాట్ ఆడాలనుకుంటున్నాడు, అంటే బ్యాక్ ఫుట్ లోకి వచ్చి షాట్ కొట్టాలనుకుంటున్నాడు. అలా జరిగి లెగ్ సైడ్ ఫుల్ షాట్ ఆడితే చేతులు ఓపెన్ అవ్వవు. అలా ఆడుతున్నప్పుడు బంతి మనలను కూడా వెంటాడుతుంది. కాబట్టి లేట్ గా ఆడే అవకాశాలు ఎక్కువగా అవుతాయి. సంజు శాంసన్ లైన్ లోకి వచ్చి పేస్ ఆడాలి. సంజు షార్ట్ బాల్స్ ను బాగా ఆడతాడు. అతన్ని ఇబ్బంది పెట్టేది షార్ట్ బాల్స్ కాదు, ఆడే యాంగిల్ మాత్రమే అని అంబటి రాయుడు అయితే చెప్పుకొచ్చాడు. అయితే సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ యొక్క షార్ట్ సెలక్షన్స్ గురించి అంబటి రాయుడు ఇచ్చిన క్లూస్ ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.